వందనంకి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. తల్లికి వందనంకి సంబంధించి అర్హులు అయితే రావడం జరిగిందనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకం ద్వారా అర్హులు ఎవరు అనేది అయితే మన క్లారిటీ అయితే రావడం జరిగింది. నిధులను జూన్ 12వ తేదీన నుంచి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. అయితే ఈ పథకానికి సంబంధించి విద్యార్థులు మాత్రమే, అంటే కేవలం 6 ఏళ్ళు నిండిన విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరంలో 5 ఏళ్ళు పూర్తి చేసుకొని 6వ తరగతిలో అడుగుపెడుతున్న వేలాది మంది విద్యార్థులు పరిస్థితి ప్రశ్నార్థకంగా అయితే మారిందనమాట. పాఠశాలలో ప్రవేశం జరిగే సమయానికి ముందే ప్రభుత్వం నిధులు అయితే విడుదల చేయడంతో 5 ఏళ్ళు నిండిన ఈ విద్యార్థులందరూ కూడా ఈ పథకం వర్తించేలా లేదని చెప్పేసి తెలుస్తుంది. పథకం నిబంధనల ప్రకారం 6 ఏళ్ళు నిండిన విద్యార్థులకే అర్హులన్నమాట. నిబంధనల విడుదల సమయానికి తక్కువ వయసు ఉన్న ఈ విద్యార్థుల పథకం యొక్క ప్రయోజనాన్ని అయితే పొందలేకపోవడం గమనార్హం. అంటే వీరు ఏం చెప్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5 సంవత్సరాల నుండి 6వ సంవత్సరంలో ఉన్న వాళ్ళకి అయితే అవకాశం లేదు. 6 సంవత్సరాలు మొత్తం పూర్తిగా నిండిపోయిన వాళ్ళు మాత్రమే అర్హులు అనమాట. అక్కడి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న వాళ్ళందరూ కూడా అర్హులు అయితే అవుతారు. సో ఇది మనకి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన తల్లికి వందనం పథకానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు అనమాట. మనకి జూన్ 12 నుంచి డబ్బులు అయితే పడబోతూ ఉన్నాయి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.